చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే వాల్యూ జోన్ హైపర్ మార్ట్. దీని బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి బాలకృష్ణ గారు. ఇంత పెద్ద హీరో బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ ఓపెనింగ్కి వచ్చారు అంటే ఈ మార్ట్లో దొరికే వస్తువులు కూడా వాల్యుబుల్ అయి ఉంటాయి. ఇందులో ఉండేది కిరాణా మాత్రమే కాదు, జనరల్ ఐటమ్స్ దగ్గర నుండి, జ్యువెలరీ ఐటమ్స్ దగ్గర నుండి, బట్టలు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు, స్టీల్ ఐటమ్స్, ఇత్తడివి, అన్ని రకాలు గ్రోసరీస్ అన్నీ ఉంటాయన్నమాట. ఇందులో ఒక్కసారికి వెళ్తే మనకు కావాల్సిన వస్తువులన్నీ దొరుకుతాయి. అండ్ మెయిన్గా ఆఫర్స్ ఎలా ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఉంటాయి, అవన్నీ కూడా ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ మార్ట్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది. ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఉంది. అసలు ఎంట్రీ గేట్ అయితే ఒకటే ఉంది, ఎగ్జిట్ అయితే 2 ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఎంట్రీ గేట్ చూపించి ఎంట్రీ అవ్వకుండా బయట తిరుగుతున్నాను ఏంటా అని అనుకోవచ్చు మీరు. నేను ఏదైనా షాపింగ్లోకి వెళ్ళేటప్పుడు ముందు ఫుల్గా తినేసే వెళ్తాను. ఎందుకు అంటే లోపలికి వెళ్తే వచ్చేటప్పటికి ఏ టైం అవుతుందో తెలియదు కదా. సో అక్కడే బయట ఫుడ్ కోర్ట్ చూశాను. ఓకే, ఒక పని చేద్దాం, ముందు ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఏం తినాలనుకుంటున్నానో తినేసి నెక్స్ట్ అప్పుడు షాపింగ్కి వెళ్దాం అనుకున్నాను. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. ఫుడ్ కోర్ట్లో ఇక్కడ చాలా రకాలే ఉన్నాయి. అండ్ ఫుడ్ అయితే మాత్రం భలే అనిపించింది. మెయిన్గా బిర్యానీస్ అవి కూడా ఉన్నాయి, కానీ నేను అవేం తినలేదు. డామినోస్ ఉంది కాబట్టి ఇంకా పిజ్జాకి అయితే వెళ్ళిపోయాను. ఇంకా వీళ్ళ మెయింటెనెన్స్ అయితే నాకు భలే నచ్చింది. ఇంకా త్వరగా తినేసి లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాను. ఇంకా ఎంట్రీ దగ్గర నుండి ఎగ్జిట్ వరకు మీకు అన్నీ కూడా చూపిస్తా, ఏమేమి దొరుకుతాయి. ఇంకా మెయిన్గా ఏంటి అంటే బయటకి ఇక్కడికి కంపేర్ చేసి అండ్ డ్రెస్సెస్ క్వాలిటీ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రాగానే ఆఫర్స్తో మొదలైనవి. ఫస్ట్ జ్యువెలరీ మీద పడ్డాను. ఏంటి ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి, 1 గ్రామ్ గోల్డ్ అంటున్నారు, అండ్ సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయి. మెయిన్గా ఏంటి అంటే మోడల్స్, నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు బేగం బజార్ అవి వెళ్తే మనకు ఆర్నమెంట్స్ అవి మంచిగా దొరుకుతాయి. 1 గ్రామ్ జ్యువెలరీ అనేది మనకు తెలుసు కదా. సో అలానే అక్కడైతే మనకి ఎన్ని వెరైటీస్ అవైలబుల్గా ఉంటాయో ఇక్కడ నాకు చాలా మట్టికి సేమ్లో అనిపించినాయి. ఇంకా అక్కడ మల్టిపుల్ షాప్స్ ఉంటాయి అనుకోండి, బట్ నేనైతే మల్టీపర్పస్ మీద వెళ్తే ఏంటి ఎంత యూజ్ అనేది మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ వాళ్ళు లైక్ ఏదైనా వీడియో తీస్తే చాలామంది షాప్స్లో అలో చేయరు కదా ఇలా ఆర్నమెంట్స్ అవి తీసినప్పుడు, బట్ వీళ్ళు బాగానే ఎంకరేజ్ చేశారు. సో నీట్గా అవన్నీ కూడా తీశాను. ఇక్కడ నల్లపూసలు డిజైన్లు అవి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ అబ్బాయి అయితే హాయ్ చెప్పారు, భలే అనిపించింది. ఇంకా హారాలు ఇవన్నీ తీస్తున్నప్పుడు అయితే నేను ప్రైజెస్ కంపేర్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హారం వచ్చి 2000 ఉంటే దాని మీద 25% వీళ్ళు ఆఫ్ ఇస్తున్నారు. సో అలానే నేను లాస్ట్ టైం మేము బేగం బజార్కి వెళ్ళినప్పుడు ఒక హారం మీద ఎంత డిస్కౌంట్ వస్తుందో అవన్నీ చూసే తీసుకున్నాం. అలాగే జేఎన్టీయూ మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా సేమ్ అదే ప్రైజెస్లో మాకు ఇక్కడ దొరికినాయి. అలాగే బ్యాంగిల్స్లో చాలా మోడల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వెనక్కున్నాయి బ్యాంగిల్స్ అన్నీ. ఇక్కడ ఫ్రంట్కి ఏమో ఇలా ఉన్నాయి, నెక్స్ట్ వెనక్కి వెళ్తే బ్యాంగిల్స్ ఎక్కువ ఉన్నాయి, అక్కడ కూడా హారాలు అవి ఉన్నాయి. సో నేను ఇంకా వెళ్తుంటుంటే నాకు ఇక్కడ మెన్ సెక్షన్ కొంచెం కనిపించింది, అందుకే చూపిస్తున్నా. ఫస్ట్ అయితే జ్యువెలరీ కవర్ చేస్తా. జ్యువెలరీ కవర్ చేసిన తరువాతే నెక్స్ట్ ఇంకా బట్టలకి వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఇదిగోండి చెప్పాను కదా, ఫ్రంట్ ఒక హారాలు అవన్నీ డిజైన్స్ ఉంటే వెనక కూడా జ్యువెలరీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయని. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసిన తర్వాత నాకు ఇక్కడ భలే చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అయితే భలే క్యూట్గా బుజ్జుబుజ్జుగా ఉన్నాయన్నమాట. సో ఇది చూడండి, మిర్రర్ వచ్చి లోపల భలే ఉంది. ఇంక ఇవన్నీ చూస్తుంటే ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఎలా కొట్టుకుంటారో ఇవి కావాలి అవి కావాలని అనిపించింది. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అవి కూడా చాలా వర్త్ అనే అనిపించింది నాకు అమౌంట్ ప్రైజెస్ వచ్చి. ఏదైనా మనం ఫ్రెండ్స్తో బ్యాచ్ల వైజ్ వెళ్ళినప్పుడు అయితే మాత్రం ఇంకా క్లారిటీగా తీసుకోవచ్చు. అండ్ బ్యాంగిల్స్ చూడండి, ఒక 2 బ్యాంగిల్స్ వచ్చేసి మేము లాస్ట్ టైము రూబీ కలెక్షన్ టైప్ బ్యాంగిల్స్ అవి తీసుకున్నాము. దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ ఇంకో 200 రూపీస్ తగ్గింది. ఈ విషయం మా వదినకి చెప్తే చాలా ఫీల్ అయిందనమాట. ఇంకా ఇక్కడ చూడండి బ్యాంగిల్ కలెక్షన్ మొత్తం ఎంత ఉందో. సీజెడ్ బ్యాంగిల్స్ అయితే మాత్రం భలే ఉన్నాయి. సీజెడ్ బ్యాంగిల్స్లో అయితే మాత్రం నార్మల్గా సీజెడ్ బ్యాంగిల్స్ కాస్ట్ ఎక్కువ. మేము బేగం బజార్లో అడిగినప్పుడే 1000 రూపీస్ అలా చెప్పారు. ఇంక ఇక్కడ సీజెడ్ బ్యాంగిల్స్ చూస్తే అరౌండ్ ఒక 400 రూపీస్ అన్నారు. సో వర్త్ అనే అనిపించింది. కొన్ని రోజ్ గోల్డ్ ఆ టైప్లో కూడా ఉన్నాయి, అండ్ కొన్ని అయితే గోల్డ్ కలర్లో అండ్ సిల్వర్ రిలేటెడ్వి అలా ఉన్నాయి. ఇంకా హారాలు కూడా చూస్తున్నారు కదా, వీటి మీద కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి. సో లేడీస్కి షాపింగ్ అంటే ఇష్టం కదా, దట్
దట్టు లేడీస్ ఎప్పుడైనా సరే షాపింగ్కి వెళ్ళేటప్పుడు జ్యువెలరీకి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా వాళ్ళు అనుకుంటారు అన్ని రకాలు ఉంటే బాగుంటాయి కదా అని. సో అలా ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం ఈ షాపింగ్ మాల్ చాలా యూజ్ అవుతుంది. ఎందుకు అంటే మల్టీపర్పస్ డెస్టినేషన్లా ఉందన్నమాట. ఇంకా మనకి ఎవరికైనా బ్యాంగిల్స్ అవి గిఫ్ట్ చేయాలి అనుకున్నా అలా మాత్రం ఇక్కడ బ్యాంగిల్స్ భలే ఉన్నాయి. 100 రూపీస్, 150, 200 అలా డిపెండ్స్ ఆన్ మోడల్ని బట్టి పడుతున్నాయి అనమాట. ఇంకా కీ చైన్స్ కూడా చాలా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే మాత్రం హ్యాండ్ బ్యాగ్స్ మీద పర్టికులర్గా ఆఫర్ ప్రైస్ అనేది బాగుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యాండ్ బ్యాగ్ వచ్చి 2000 ఉంటే మనకి ఇక్కడ డిస్కౌంట్లు అన్నీ పోను ఒక 1200కి, 1500కి అలా కూడా వస్తున్నాయి. అండ్ కలర్ మెయిన్గా హ్యాండ్ బ్యాగ్ కలర్స్ అనేది ఎంత డీసెంట్గా ఉంటే లుక్ అంత బాగుంటుంది. సో నాకు ఇక్కడ చూసిన హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ మొత్తం కూడా చాలా క్లాసీగా, చాలా యూనిక్గా ఉంది. సో నేను అందుకే హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ కొంచెం కూడా వదలకూడదని పర్టికులర్గా తీశాను. ఇవైతే మాత్రం హ్యాండ్ బ్యాగ్స్ భలే ఉన్నాయి. ఏదైనా పార్టీ వేర్స్కి వెళ్ళినప్పుడు అయితే భలే క్యూట్గా ఉంటాయి అనిపించింది. ఇంకా ఈ హ్యాండ్ బ్యాగ్స్ చూస్తూ ఉంటుంటే ఇక్కడే నా టైం అంతా అయిపోతుందేమో అనిపించింది. ఓన్లీ జ్యువెలరీకి హ్యాండ్ బ్యాగ్స్కి కవర్ చేయడానికే నాకు అరౌండ్ ఒక 6 minutes పట్టింది వీడియోకి. ఇంకా నేను చాలా కట్ చేస్తే ఇంకా మన హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్గా అబ్బాయిలకి ఇష్టమైన సెక్షన్ మెన్ సెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం. వీళ్ళకు ఉన్నాయి అసలు బట్టలు చెప్పడానికి అసలు నాకు మెంటలు ఎక్కిపోయింది. అసలు ఇప్పటి వరకు మెన్కి సెక్షన్స్ ఎక్కడైనా సరే ఉంటాయి పర్టికులర్ షాపింగ్ మాల్లో, వీళ్ళకున్న ఆఫర్స్ అయితే భలే ఉన్నాయి అనిపించింది. ఒక షర్ట్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక షర్ట్ వచ్చి 2000 లేకపోతే 1500, 1100 అలా ఉంటే దాని మీద మళ్ళీ మంచి డిస్కౌంట్తో ఇస్తున్నారు. అలా ఆల్మోస్ట్ ప్యాంట్స్ అని కానీ అన్నీ చాలా రకాలు మల్టిపుల్ కలర్స్లో చాలా క్లాసీగా ఆఫీస్ వేర్ కానీ పార్టీ వేర్ కానీ మంచి కలెక్షన్ అయితే ఉంది వీళ్ళ దగ్గర. అండ్ మెయిన్గా అంటే అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్గా అబ్బాయిలు చాలా మట్టుకి కొన్ని బ్రాండ్స్లో ఎక్కువ తీసుకుంటారు కదా, చాలా బ్రాండ్స్ కనిపించినాయి నాకు ఇక్కడ. అండ్ నార్మల్గా కూడా ఉన్నాయి. అమౌంట్స్ వచ్చేసి జీన్స్ మీద అన్నిటి మీద నార్మల్ ప్యాంట్స్ మీద కూడా ఆఫర్స్ 50% అని, 75% అని, అలా పర్సంటేజ్ వైజ్గా 30%, 2 తీసుకుంటే అబౌట్ 2 అయితే 50% అని అలా ఆఫర్స్ ఉన్నాయి. అండ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట మంచి మంచి బ్రాండ్లో. అది కూడా ఇంకా రేర్ ర్యాబిట్లో అయితే బేసిక్గా ఆఫర్స్ అనేవి చాలా తక్కువ పెడతారు. ఆఫర్స్ ఉన్నప్పుడే మనం రేర్ ర్యాబిట్లో తీసుకోవాలి. ఎందుకంటే నార్మల్గా ప్రైజెస్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటాయి కదా. సో ఎలానో సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నాం, మా బావగారికి ఇంకా షాపింగ్ చేయలేదు. సో మా హస్బెండ్ అయితే మా అన్నయ్యకి అయితే ఇక్కడ షాపింగ్ చేసేస్తా, రేర్ ర్యాబిట్లో ఆఫర్ ఉంది, 50% ఆఫ్ ఉంది అన్నారు. సరే అని చెప్పి తీసేసుకోమంటే ఇంకా వెళ్ళి ఒక 2 షర్ట్స్ అయితే తీసుకున్నారు. ఇంకా మా బావగారి షాపింగ్ అయితే సంక్రాంతికి కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ పిల్లల షాపింగ్ ఇక్కడే తీసుకుందాం అనుకున్నాం. బట్ పిల్లలందరికీ తీసుకుందాము అంటే మా హస్బెండ్ చిన్నపిల్లల బట్టలు అంత క్వాలిటీగా అనిపించలేదు నాకు. బట్ చూద్దాము, ఒకవేళ బాగుంటే తీసుకుందాం, లేదు అంటే బయట తీసుకుందాం అన్నారు. ఇంకా సరే అని చెప్పి పిల్లల బట్టలు అయితే హోల్డ్లో పెట్టి ఫస్ట్ మా హస్బెండ్ అయితే వాళ్ళ అన్నయ్య గారికి అయితే తీసేసుకున్నారు. ఇంకా ప్యాంట్స్ అవి కూడా తీసుకుందాం అనుకున్నాం. బట్ ఆఫర్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ ఎగ్జాక్ట్గా ఇంకా మా హస్బెండ్ ఏమో మఫ్టీలో కూడా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయేమో చూద్దాము, దాన్ని బట్టి ప్యాంట్స్ అవి కూడా తీసుకుందాం అనుకున్నారు. బేసిక్గా లేడీస్కి షాపింగ్ అంటే చాలా పిచ్చి ఉంటుంది కదా, మా ఇంట్లో రివర్స్ అనమాట. మా హస్బెండ్ అయితే చాలా క్విక్గా షాపింగ్ చేసేస్తారు. సో ఇలా మేము వెళ్తూ ఉంటుంటే షర్ట్లు అయితే మాత్రం నా కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మీకు ముందు వీడియోలో చెప్పాను కదా, మెట్రోలో డ్రెస్సెస్ అంత బాగాలేదు కానీ షాపింగ్ గ్రాసరీస్ మీద ఆఫర్లు బాగున్నాయి అని. సో మన సంక్రాంతికి అలాగా చాలామంది ఊర్లు వెళ్తారు కాబట్టి అప్పుడు ఇంకా డ్రెస్సెస్ అవన్నీ కూడా తీసుకోవాలి అంటే నేను వాల్యూ మార్ట్ ప్రిఫర్ చేయమనే అంటాను. ఎందుకంటే ఆఫర్లు అంత బాగున్నాయి. మా వదిన అయితే అరౌండ్ ఒక 10 జతలు తీసుకుంది, అంత బాగున్నాయి ఆఫర్లు. ఇవే బయట తీసుకుంటే చాలా ఖర్చు అవుతాయి కదా అని చెప్పి టీ షర్ట్స్ కానీ అవన్నీ కూడా. లేడీస్ కలెక్షన్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. నార్మల్ టాప్సే కాకుండా కుర్తాస్, నార్మల్గా చుడీదార్స్ అని, ప్లాజో సెట్స్ అని, ఫ్రాక్స్ అని అవన్నీ కూడా ఉన్నాయి. లేడీస్కి అయితే మెటీరియల్ దగ్గర నుంచి లెహంగాల దగ్గర నుండి సారీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రతి దాని మీద కూడా ఆల్మోస్ట్ 50% ఆఫ్ ఉంది. ఇంకా చూడండి లేడీస్ నైట్ వేర్ కానీ, నైటీస్ కానీ, నైట్ డ్రెస్సులు కానీ అన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయి. అసలు అదైతే భలే అనిపించింది.
లేడీస్‌కి వెస్ట్రన్ కలెక్షన్ కూడా చాలా బావుంది. ఇక్కడ చూడండి ఎన్నున్నాయో మంచిగా షర్ట్‌లని, నార్మల్‌గా క్రాప్ టాప్స్ అని, క్రాప్ షర్ట్స్ గాని ఇవన్నీ కూడా భలే అనిపించినియి. అండ్ అమౌంట్ కూడా మంచిగానే ఉంది. వీటన్నిట్లి మీద కూడా 30% ఆఫ్ ఉంది. అలా అని చెప్పి ఒక్కొక్కటి 2000 1500 అలా కూడా లేదు. అమౌంట్ అనేది చాలా వర్త్‌గానే అనిపించింది నాకైతే. చూడండి మీకే అర్థమైపోతుంది. జీన్స్ అవి సెక్షన్ ఎంతెంత ఉన్నాయో. బేసిక్‌గా నార్మల్ సైజెస్ ఎంఎల్ ఈ సైజెస్ వాళ్ళు ఉంటారు కదా ఎక్సెల్, వీళ్ళకైతే మాత్రం మల్టిపుల్ ఆప్షన్స్ అని చెప్పొచ్చు. ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉంది. ఎం సైజ్ ఎల్ సైజ్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ కలర్ఫుల్గా ఉన్నాయి కూడా డిజైన్స్ అన్నీ కూడా. జీన్స్ అయితే మాత్రం అరౌండ్ ఒక 600కి 700 రూపీస్కి కూడా వస్తున్నాయి, దట్టు కూడా క్వాలిటీగా. ఇంకా టీ షర్ట్స్ అవే అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. చూడండి మీరే చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉన్నాయో. అండ్ మోడల్స్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. బేసిక్గా మోడల్స్ తక్కువ ఉండి లైక్ ఒకే టైప్ ఆఫ్ షర్ట్ ఒక 20 ఉండడం 30 ఉండడం అలా లేవు. బాగున్నాయి. తక్కువ అరౌండ్ ఒక 5 కలర్స్ సేమ్లో అలా ఉండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది. అండ్ గౌన్లు అయ్యి అయితే మాత్రం భలే అనిపించినాయి. అండ్ టాప్స్, డైలీ వేర్ టాప్స్, ఇప్పుడు మనం డైలీ వేర్ ఏదైనా టాప్స్ అవి తీసుకోవాలి అనుకుంటే అరౌండ్ ఒక 400 రూపీస్కి అలానే వచ్చేస్తున్నాయి. అవి కూడా భలే అనిపించింది. కలెక్షన్ అంతా కూడా న్యూ అరైవల్ అనుకుంటా. చాలా నీట్గా అనిపించింది. చూడండి మీకే అర్థమైపోతుంది. ఫ్రాక్ అయ్యి అయితే భలే అనిపించింది. నేను ఇక్కడ వరకు కుదురుగా వీడియో తీస్తూ బాగానే ఉన్నాను. ముందుకెళ్ళిన తర్వాత మీరే నన్ను చూసి భయపడతారు ఏంటి ఇలా అయిపోయింది అని. ఇంకా టీ షర్ట్ అయితే మాత్రం 200 రూపీస్కి అలా ఉన్నాయి. అనార్కలి మోడల్స్ అవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇప్పుడు చూడండి గౌన్లు అవన్నీ కూడా ఫ్రాక్ డిజైన్ మోడల్స్ అవి కూడా ఎక్కువ ఉన్నాయి. మేబీ ఇదంతా సంక్రాంతి న్యూ ఇయర్ కలెక్షన్ అనుకుంటా, చాలా ఎక్కువ వచ్చింది. అండ్ మెయిన్గా ఏంటి అంటే చాలా టాప్స్ వచ్చేసి 299 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది. 299కి అలా మంచిగా టాప్ అది వస్తుంది అంటే ద బెస్ట్ అనే అనిపించింది. ఇంకా మెయిన్గా ఏంటంటే ప్లాజో సెట్స్ ఉంటాయి కదా, ఏదైనా ప్లాజో సెట్స్ కానీ లైక్ ఇప్పుడు అనార్కలి మోడల్స్ కానీ అవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా డ్రెస్ వచ్చి విత్ ప్యాంటుతో కూడా కలిపి 2 డ్రెస్సులు తీసుకుంటే 700 రూపీస్కి అలా ఉన్నాయన్నమాట. సో అవి కూడా చాలా బెస్ట్ ప్రైస్ అనే అనిపించింది నాకైతే. ఇంక నేను అయితే మాత్రం చూస్తున్నాను ఏదైనా మంచిగా ఉండి అమౌంట్ మంచిగా రీజనబుల్గా ఉంటే తీసుకుందామా అని. అండ్ ఒక్కొక్క టాప్స్ అవి తీసుకునే కంటే మన ఫ్రెండ్స్ అవి కూడా ఎక్కువ వెళ్తే మాత్రం కలిపి తీసుకుంటే కూడా చాలా ప్రాఫిట్ అనే చెప్పొచ్చు. సో అవన్నీ కూడా చూస్తూ ఒక్కొక్కటి 1 by 1 అలా ముందుకు వెళ్తున్నాము. క్లాత్ వచ్చేసప్పటికి కూడా బాగానే ఉన్నాయి, కాటన్ ఉన్నాయి, సిల్క్ ఉన్నాయి. అవి ఏదైనా సరే మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది కదా, మనం మంచిగా చెక్ చేసుకుని క్వాలిటీ అవి బాగుంటే మాత్రం కంపల్సరీగా చేసుకోవచ్చు షాపింగ్ మొత్తం. అండ్ డైలీ వేర్ ఏమైనా తీసుకోవాలి అన్న లెగ్గిన్స్ అయితే బయట నిజంగా ఎక్కువగానే ఉన్నాయి. 300 రూపీస్ అని, ఇంకా బ్రాండ్స్లోకి వెళ్తే 1000 అని, 900 అని, ట్విల్స్ ఇలా అయితే చాలా ఎక్కువ ఉంటాయి కదా. అలా కాకుండా ఇక్కడ లెగ్గిన్ వచ్చేసి 199కి అలా వస్తుంది. అండ్ క్వాలిటీ కూడా బాగుంది. ఇంక ఈ డ్రెస్సులు అయితే మాత్రం కొంచెం న్యూ అరైవల్, ఇది కొత్త టాప్స్ మోడల్స్ అవి కూడా ఉన్నాయి. ఇది మొత్తం డ్రెస్ విత్ ప్యాంటు చున్నీతో కలిపి 1000 రూపీస్కి వస్తుంది. అది బాగా అనిపించింది నాకు. 1000 రూపీస్కి మొత్తం సెట్ వచ్చేస్తుంది అంటే ద బెస్టే కదా. ఆలియా కట్ డ్రెస్సెస్ అయితే మాత్రం చాలా మోడల్స్ ఉన్నాయి. ఆలియా కట్ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. డ్రెస్ మామూలుగానే ఆలియా కట్ డ్రెస్సెస్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి, ఒక 2000 అని అలా ఉంటాయి. ఇక్కడైతే మాత్రం ఆఫర్ అండి పోను 1000 రూపీస్కి వస్తుంది విత్ ప్యాంట్ అండ్ చున్నీ. అది కూడా భలే అనిపించింది. ఇంకా కుర్తా సెట్లు అయితే మాత్రం భలే నీట్గా అనిపించినాయి, క్లాసీగా అనిపిస్తున్నాయి. ఈ టాప్స్ అన్నీ కూడా చూడండి, ఇవన్నీ కూడా చాలా కలెక్షన్ అయితే మంచిగా అనిపించింది. ఈ డ్రెస్ అయితే 1000 రూపీస్ పడింది, సారీ 1000 కాదు 1500 పడింది విత్ హోల్ డ్రెస్ వచ్చి. నేను ఇప్పుడు చూపిస్తున్నది అయితే 1000 రూపీస్. అప్పటి వరకు బాగానే ఉంటాను, ఇన్ని ఆఫర్స్ చూసేటప్పటికే కళ్ళు తిరిగిపోతాను. చెప్పాను కదా నా షాపింగ్ చాలా డిలే ఉంటుంది అని. నేను చూసి పెట్టేస్తాను, ఎందుకంటే అప్పుడు మా హస్బెండ్ ఇంకా జెంట్స్ సెక్షన్లోనే ఉన్నారు. వన్స్ తను వచ్చిన తర్వాత అయితే తనే త్వరగా సెలెక్ట్ చేసేస్తారనమాట. సో తనతో అయితే ఈజీ అయిపోతుంది షాపింగ్. నేను ఎంత ఏరినా సరే ఎండ్ ఆఫ్ ద డే తనకి నచ్చకపోతే అవన్నీ బయటికి తీసేస్తారు. అందుకే నేను అన్నీ చూసి దాన్ని బట్టి సెలెక్ట్ చేసి అన్నీ అందులో వేస్తున్నాను. ఒక్క క్షణం చంద్రముఖిలాగా మారిపోయాను ఆ రేట్లు చూసి. ఏంటి విత్ అంత కాటన్గా అంత మెత్తగా ఉండి క్లాత్ కూడా చాలా బాగుంది. 1000 రూపీస్కి అలా వస్తుందంటే భలే అనిపించింది. ఈ డ్రెస్సులు చూడండి అసలు 50% ఆఫ్ ఇచ్చారు విత్ ప్లాజో సెట్స్ అనమాట. ఇవన్నీ కూడా బై 1 get 1 ఆఫర్స్ కూడా ఉన్నాయి. అలా అని చెప్పి బై 1 ఏమి ఒకటి 2000 అలా లేదు, సింపుల్గా 1200 1100 1000 రూపీస్ అలానే ఉంది. అంటే 500కి ఒక డ్రెస్ వస్తుందంటే
అంటే బెస్ట్ అనే అనిపించింది. ఈ డ్రెస్ అయితే భలే అనిపించింది. విత్ ప్యాంట్ అండ్ మొత్తం హోల్ డ్రెస్ ఉంది అండ్ 700 రూపీస్ పడుతుంది. సో అలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇంక నేను అన్నీ కూడా చూస్తూ వెళ్తున్నాను. అన్ని సైజెస్ కూడా అవైలబుల్గానే ఉన్నాయి. లాస్ట్ సైజ్ వచ్చి XXL. ఇంక అక్కడ వరకు కూడా అయితే మాత్రం మంచి అవైలబుల్గా ఉన్నాయి. కలర్స్ కూడా డీసెంట్గా అనిపించినాయి. ఇంకా అక్కడితో లేడీస్ సెక్షన్ డ్రెస్సెస్ కంప్లీట్ చేశాను అంతే. ఇంకా లెహెంగాలు, సారీ సెక్షన్ అదంతా ఉంది. ఇంకా కొన్ని ఫ్రాక్ మోడల్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. అవి ఇంకా ముందు చూపిస్తా. చాలా ఫ్యాషన్గా ఉన్నాయి ఆ డ్రెస్సెస్ అయితే. ఈలోగా కిడ్స్ సెక్షన్కి వద్దాము. కిడ్స్కి ఏమున్నాయని చెప్పి చూస్తున్నాను అనమాట. కిడ్స్ సెక్షన్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. డ్రెస్సెస్, స్వెటర్స్ కదా వచ్చే శీతాకాలం. ఒక స్వెటర్ అవి చూసినా సరే 200 రూపీస్కి కూడా వస్తుంది. అండ్ చిన్నపిల్లల మీద చాలామంది మనం ఎక్కువ ఎంత కాస్ట్ పెట్టుకున్నా వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు. 1 ఇయర్లో పిల్లలకి అయితే మనం ఎంత పెట్టినా సరే వాళ్ళు వెంటనే ఎదుగుతారు కాబట్టి ఎక్కువ అమౌంట్ పెట్టినా సరే వేస్టే. అలా ఇక్కడైతే మాత్రం 200కి 150కి అలా చాలా టాప్స్ ఉన్నాయి డైలీ వేర్ పిల్లలకి వేయడానికి. అవన్నీ కూడా చాలా బాగున్నాయి అనిపించింది. ఎప్పుడైనా పిల్లలకి ఇవ్వడానికి ఎప్పుడైనా షాప్కి వెళ్ళి డ్రెస్ తీసుకుంటే 1000 లేని డ్రెస్సే రావట్లేదు. అలాంటిది ఇక్కడ మంచి ఫ్రాక్స్ లేడీస్కి అయితే మాత్రం అమ్మాయిల బట్టలు ఎక్కడున్నా బాగుంటాయి. జెంట్స్ కన్నా అమ్మాయిలకి మల్టిపుల్ ఆప్షన్స్ ఎక్కువ కదా. ఇక్కడ అలా అని చెప్పి జెంట్స్ ఏం తక్కువ లేదు. బుడ్డగాళ్ళు కూడా చాలా బాగున్నాయి క్యూట్గా. సో ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా 600కి 700కి 1000కి అలా వస్తున్నాయి. నార్మల్గా ఈ టైప్ ఆఫ్ మోడల్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా. సో అలా కాకుండా మంచిగా ఉన్నాయి. ఇంకా పిల్లల బట్టలు అరౌండ్ ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ పిల్లలకి అన్నీ ఒక సెక్షన్లో ఉన్నాయి. గౌన్లు కానీ లైక్ చుడిదార్ టైప్ డ్రెస్సెస్ కానీ అవన్నీ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. పిల్లలకి లెహంగాలు అవన్నీ కూడా మంచిగా ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లల గౌన్లు అయితే ఉన్నాయి. ఇంకొకసారికి ఇక్కడే ఉండిపోవాలనిపించింది. అన్ని మోడల్స్ ఉన్నాయి చిన్నపిల్లలకి అయితే. అదే ఫ్రాక్ మనం నార్మల్గా ఏదైనా షాప్లో తీసుకోవాలి అంటే 1000 కూడా తక్కువ 1000. ఇంకా ఎక్కువ అయితే మనం ఎంతైనా వేసుకోవచ్చు. అలాంటిది ఇక్కడ ఫ్రాక్స్ అన్నీ కూడా మంచి వర్త్ ప్రైజెస్ అనిపించినాయి. చూడండి, నేను ముందుకెళ్ళే కొద్దీ మీకు ఫ్రాక్స్ అన్నీ కూడా చూపిస్తాను. నెట్ ఫ్రాక్స్ అయితే మాత్రం కలెక్షన్ చాలా బాగుంది. కలర్ కూడా చాలా డీసెంట్గా. ఏదైనా బర్త్డే పార్టీస్ అవి జరిగినప్పుడు మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ వస్తున్నాయి కదా, అలాంటప్పుడు మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఇక్కడికి వెళ్ళొచ్చు. ఎందుకు అంటే ఈవెన్ మదర్కి అయితే మీరు అనొచ్చు ఒక 2000 5000 అలా అయిపోతుంది ఏమో అని. లేదు, నేను తమ్నైల్లో చూపించిన డ్రెస్ కాస్ట్ చెప్తే నిజంగానే షాక్ అవుతారు. అది ఓన్లీ 1000 రూపీసే. సో అలా మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ పేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ షాప్కి ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. ఎందుకు అంటే మదర్కి డాటర్కి కలిపి 3000 కూడా ఎక్కువే. అంతట్లో పర్ఫెక్ట్ డ్రెస్సులు అయితే వచ్చేస్తాయి. మనం నార్మల్గా బొటిక్కి వెళ్ళి కుట్టించుకుంటే క్లాత్ కాకుండా ఓన్లీ స్టిచ్చింగ్కే 2000 అని 1500 అని అలా ఒక పర్సన్కి ఇస్తాం కదా. దాని బదులు మన బడ్జెట్లో ఫ్రెండ్లీగా అయిపోవాలి అనుకుంటే ఈ షాప్కి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకు అంటే మనం మహా అయితే ఒకసారి కడతాం, 2 సార్లు కడతాం. తర్వాత ఎంత కాస్ట్ పెట్టుకున్నా సరే ఆ ఫ్రాక్ అలా పెట్టులోనే ఉంటుంది. దాని బదులు మనం సింపుల్గా ఇలా తీసుకుని ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టినా మనం అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే 10,000 డ్రెస్కి 1000 డ్రెస్కి మనం అమౌంట్ చాలా డిఫరెన్స్ వస్తుంది కదా. ఇంక అన్ని అమ్మాయిల డ్రెస్లే చూపిస్తున్నా అనుకోకండి, అబ్బాయిలు కూడా ఉన్నాయి. అండ్ క్వాలిటీ కూడా అబ్బాయిల డ్రెస్ క్వాలిటీ కూడా బాగుంది. ఎందుకు అంటే వాళ్ళకి టీషర్ట్లు కానీ అండ్ నార్మల్గా జీన్స్, కోట్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అవన్నీ కూడా మోడల్స్ బాగున్నాయి. బట్ ఏంటి అంటే మేము పిల్లలకి ఇక్కడ తీసుకోకపోవడానికి రీజన్ ఏంటి అంటే నార్మల్గా వాళ్ళకి తీసుకున్న చాలా మోడల్స్ ఇక్కడ కనిపించినాయి ఆల్రెడీ. అండ్ మా హస్బెండ్ ఏమో కొంచెం ఇంకా మెత్తగా ఉంటే బాగుంటుంది క్లాత్. అమ్మాయిలు బాగున్నాయి చిన్నపిల్లలవి, బట్ అబ్బాయిలు అయితే మాత్రం క్లాత్ ఇంకా మెత్తగా ఉండాలి. సో బుడ్డోళ్ళకి తర్వాత తీసుకుందాం వేరే షాప్లో అని చెప్పి ఇంకా పిల్లలకి ఆపేశారు. ఇంకా ఆపేసిన తర్వాత ఇంకా చూసాం. మెయిన్గా ఏంటి అంటే వీళ్ళకి కూడా కుర్తా సెట్లు అవి భలే ఉన్నాయి. జెంట్స్ నార్మల్గా పెద్దవాళ్ళకి ఎలా ఉంటాయి వీళ్ళకి కూడా చిన్న సైజుల్లో భలే ఉన్నాయి. అవి ముందు వస్తే చూపిస్తా. అండ్ చిన్నపిల్లల జీన్స్ ఎప్పుడు కూడా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అరౌండ్ ఒక మనం 700 పెట్టందే వాళ్ళకి రాదు. అలాంటిది ఇక్కడైతే మాత్రం
మాత్రం ఆఫర్ ప్రైజెస్లో చాలా బాగున్నాయి. 300కి కూడా మంచిగా ప్యాంట్స్ వస్తున్నాయి. ఈ కొత్త సెట్లు ఉన్నాయి, అసలు భలే అనిపించినాయి బుడ్డోళ్ళవి. మంచి మంచి కలర్స్లో. ఇప్పుడు పెయిర్ డ్రెస్లు వేసుకున్నప్పుడు మదర్ అండ్ డాటర్ ఎలా వేసుకుంటున్నారో అలాగే ఒక బేబీ బాయ్ ఉన్నప్పుడు కూడా అబ్బాయికి కూడా మంచి మ్యాచింగ్లో ఈజీగా దొరికేస్తాయి అవన్నీ కూడా. అండ్ నైట్ వేర్ కూడా టీ షర్ట్లు అన్నీ కూడా 100 రూపీస్ దగ్గర నుంచి 150, 200 అలానే మంచి మంచి నైట్ టీ షర్ట్లు, నైట్ ప్యాంట్స్ కూడా వస్తున్నాయి. ఇంకా అక్కడితో కిడ్స్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లేడీస్ సెక్షన్, మరలా లేడీస్ సెక్షన్కి వచ్చాను. ఇంకా ఇక్కడ లెహంగాలు కానీ, హాఫ్ సారీస్ కానీ, ఫ్రాక్లు కానీ చెప్పాను కదా, అవన్నీ కూడా చూపించాలి అని. సో ఇక్కడికైతే నేను వచ్చేసాను. లెహంగాలు అయితే మాత్రం కలెక్షన్ చాలా బాగుంది. అలా అని చెప్పి హెవీగా ఉండే లెహంగాలు కూడా ఇక్కడ కాస్ట్ మాత్రం చాలా వర్త్ అనే అనిపిస్తుంది. ఎందుకంటే మనం లెహంగా తీసుకునేది కూడా ఏదైనా పర్టికులర్ ఫంక్షన్ కానీ తీసుకుంటాం. ఆ ఫంక్షన్ కానీ తీసుకున్న తర్వాత మరలా నీట్గా సర్దడం, ఒక పక్కన పెట్టడం. ఒక్కొక్కసారి 6,000 అయినా 10,000 అయినా పెట్టి తీసుకుంటాం. లేదు నార్మల్గా తీసుకుందామంటే 4,000 లేనిదే, అట్లీస్ట్ 4,000 లేనిదే ఒక లెహంగా రాదు. అలాంటిది ఇక్కడ 2,000కే ఒక లెహంగాస్ వస్తున్నాయి, 2,000కి 1,500కే వస్తున్నాయి అనమాట. ఈ డ్రెస్ అయితే భలే అనిపించింది, వెంటనే తీసి వేసేసాను ట్రై చేద్దామని. బట్ అది సైజ్ ఇష్యూ వల్ల అయితే నేను ఇంకా తీసుకోలేదు. బట్ డ్రెస్ అయితే మాత్రం మంచి క్వాలిటీ కూడా బాగుంది. ఆ డ్రెస్ వచ్చి 1,500 పడింది. ఇంక ఇదైతే మాత్రం మొత్తం సెట్ వచ్చి 1,000 రూపీస్ పడుతుంది. ఇంకా మా హస్బెండ్ నీకు ఆ కలర్ సెట్ కాదమ్మా అన్నారని చెప్పి ఇంకా అదైతే వదిలేశాను. ఇంకా ఈ సెక్షన్ చూడండి, 700కి 500కే విత్ ప్యాంట్తో సహా కలిపి 500కే ఉన్నాయి ఈ మోడల్స్ అన్నీ కూడా. నాకు ఈ డ్రెస్ చూడగానే హోలీకి కట్టుకునే డ్రెస్లా భలే అనిపించింది, కలర్ఫుల్గా భలే మెరుస్తూ. ఇదేమో 12 ఇయర్స్ 13 ఇయర్స్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి లెహంగాలు ఇవి. నేనే చూసేస్తున్నాను ఎలా ఉందా అని. ఈ కలర్ చాలా బాగుంది. అండ్ వాళ్ళకి కూడా అరౌండ్ ఇదొకటి వచ్చి 1,500 పడుతుంది, బాగా అనిపించింది. ఇంకా ఫ్రాక్స్ చెప్పాను కదా మీకు, ఫ్రాక్ సెక్షన్ అయితే అదిరిపోయింది. ఏదైనా మనం పెళ్ళిళ్ళకి అవి రిసెప్షన్కి అలా వేసుకోవాలి అంటే చాలా బాగుంటాయని ఈ ఫ్రాక్, ఆ అమ్మాయి చూపించే ప్రతి ఫ్రాకు కూడా ఈ సెక్షన్ మొత్తం 1,000 రూపీసే ఉంది. 1,000 to 1,500 అంతకు మించి లేదు అసలు. నాకు అందుకే భలే నచ్చినాయి. సైజు కరెక్ట్గా ఫిట్ అవ్వకపోవడం వల్ల తీసుకోలేదు, కానీ లేకపోతే చాలా బాగా టెంప్టింగ్గా అనిపించింది. సైజ్ కోసం కూడా పాపం బాగా చెక్ చేశారు. ఇది వచ్చి 2,000 అలా ఉంది. ఈ బ్లాక్ కలర్ అయితే మంచి క్లాసీగా అనిపించింది, లావెండర్ కలర్ కూడా. ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందన్నమాట వీళ్ళ దగ్గర. ఇంక ఇవన్నీ చూసిన తర్వాత 1 by 1 అన్నీ చెక్ చేస్తూ వెళ్తున్నాను. నెక్స్ట్ ఇంకా నైటీలు, చాలామందికి డ్రెస్ లేకపోయినా పర్లేదు కానీ నైటీలు మ్యాండేటరీ కదా. సో అదైతే మాత్రం నైటీ వచ్చి 149 రూపాయలకి. ఇప్పుడు 250 లేదే నైటీ రావట్లేదు, 150కి అలానే ఉన్నాయి నైట్ డ్రెస్సెస్. ఈ కలెక్షన్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ అని చెప్తాను. ఎందుకు అంటే ఇప్పుడు నైట్ డ్రెస్సెస్ ఎలా తీసుకోవాలి అన్న 1,000 రూపీస్ అనేది కంపల్సరీ. అది అసలు స్టార్టింగ్ ప్రైస్ అయిపోయింది. అలాంటప్పుడు అసలు నైట్ డ్రెస్సులు అయితే మాత్రం భలే నచ్చినాయి. ఎందుకు అంటే ఒక బ్రాండ్ వైజ్గా కూడా నైట్ డ్రెస్సులు ఉన్నాయి. అందులో కూడా నార్మల్గా 3,000 ఉండాల్సిన నైట్ డ్రెస్సులు అన్నీ కూడా 800కి 860కి అలా విత్ పేరుతో, అది కూడా చాలా క్వాలిటీ క్లాత్తో వచ్చినాయి అనమాట. అందుకే ఒక నైట్ డ్రెస్లు అయితే ఒక 3 or 4 తీసుకున్నాను. ఇంకా మా హస్బెండే చెప్పారు ఇంకా నైట్ డ్రెస్లు క్వాలిటీ బాగుంది, నేను కంపేర్ చేసి చూశాను ఆన్లైన్ ప్రైస్ ఇదిని, చాలా 75% ఆఫ్ ఇచ్చాడు. సో నైట్ డ్రెస్సులు తీసుకో, డ్రెస్సులు ఉంటే తర్వాత తీసుకుందాం అన్నారు. సో అవైతే తీసుకున్నాం. ఇంకా సారీ సెక్షన్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా సారీస్ అయితే మాత్రం మోడల్స్ చాలానే ఉన్నాయి. జార్జెట్ అని, పట్టు సారీస్ అని, హాఫ్ పట్టు అని, సిల్క్ సారీస్, అవన్నీ కూడా మోడల్స్ ఉన్నాయి. అండ్ ప్రైజెస్ కూడా వర్త్ అనే చెప్తాను. నేను సారీ సెక్షన్లోకి వెళ్ళి పర్టికులర్గా సారీస్ అన్నీ ట్రై చేయలేదు. ఎందుకు అంటే మెయిన్గా డ్రెస్సెస్ అనుకున్నాం కాబట్టి ఇంకా డ్రెస్సెస్ అవన్నీ ఎక్కువ టైం అయితే అక్కడే స్పెండ్ చేశాను. సారీస్ కూడా చాలా బాగున్నాయి. అమౌంట్ కూడా 500, ఒక 250, 300, 700కి నార్మల్ కలంకారీ సారీస్ అయితే మాత్రం 1,000 రూపీస్కి అలా వస్తున్నాయి. క్వాలిటీ కూడా బాగా అనిపించింది నాకు. ఉప్పాడ పట్టు సారీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. పట్టు చీరలు అయితే మాత్రం వాటి మీద కూడా ఆఫర్లు గట్టిగా ఉన్నాయి. కంచి పట్టు చీరలు ఇవన్నీ కూడా మంచిగా ఆఫర్స్ నడుస్తున్నాయి. స్టిచ్డ్ బ్లౌజెస్ అయితే మాత్రం 500కే వచ్చేస్తున్నాయి. అండ్ కలర్స్ అవి కూడా మల్టిపుల్ ఉన్నాయి, బాగున్నాయి నీట్గా. ఇంక ఇదిగోండి సారీస్ అయితే మాత్రం చూసే కొద్దీ ఇంకెక్కడ కదలట్లేదు. కలంకారీ మోడల్స్ అవి కూడా బాగా అనిపించినాయి. అండ్ బెనారస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ సారీస్ అన్నీ కూడా క్వాలిటీగానే అనిపించినాయి నాకు. ఇంక ఇవన్నీ చూస్తూ ఉంటుంటే ఇంక అసలు తరగట్లేదు షాపింగ్ మొత్తం.
సో మీరు మీ ఫ్రెండ్స్‌తో వెళ్ళాలనుకున్నా, ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నా ఖచ్చితంగా అయితే మాత్రం విజిట్ చేయండి. బావున్నాయి. అన్ని ఆఫర్స్ బావున్నాయి కాబట్టి స్లోగా ప్రశాంతంగా సారీసు, డ్రెసెస్ అవన్నీ కూడా మంచిగా చూడొచ్చు. కాటన్ సారీస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. కాటన్ సారీస్ మీద అయితే మాత్రం అరౌండ్ ఒక 50% ఆఫ్ ఉంది. అరౌండ్ అంటే దట్ మీన్స్ అరౌండ్ ఒక 500కి, 250కి, 300కి అలానే వచ్చేస్తున్నాయి. అండ్ మెయింటెనెన్స్ కూడా బాగుంది. చాలా మొత్తం మార్ట్ మొత్తం చాలా నీట్గా సెక్షన్స్ వైజ్గా చాలా ఓపిక్గా కూడా చూపిస్తున్నారు వారు చెప్పాలి అంటే. వర్క్ సారీస్ డిజైన్స్ అయితే మాత్రం భలే అనిపించినాయి. అండ్ క్లాత్ కూడా మెత్తగా ఉంది. సో అమౌంట్ అనేది మాత్రం ఎక్కువ అయితే కాదు. మనం చూసి నచ్చి మంచిగా ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకోవచ్చని అనిపించింది. ఎందుకంటే ఇలా ఆఫర్లు పెట్టినప్పుడే భలే అనిపిస్తాయి తీసుకోవడానికి. తర్వాత మళ్ళీ మనం తీసుకోవాలి అన్నా లైక్ అప్పుడు తీసుకున్న దానికి ఇప్పుడు చూసిన దానికి కంపేర్ చాలా ఎక్కువ అనిపిస్తుంది అప్పుడైతే మాత్రం. ఇంకా పట్టు శారీస్ సెక్షన్ చూడండి ఎంత కలర్ఫుల్గా వెలిగిపోతుందో. ఇంక పట్టు శారీస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వీళ్ళ దగ్గర 2000 దగ్గర నుంచి ఉంది. అలా ప్రైస్ అయితే మాత్రం ఎక్కువగానే ఉంది. అందరూ చూసి మంచిగా ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకుంటున్నారు. అండ్ నార్మల్గా ఫ్రాక్స్ అవి కుట్టించుకోవాలి, ప్లెయిన్ శారీస్ కొంచెం జార్జెట్ టైప్లో తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు మనం మంచిగా తీసుకోవచ్చు. ఎందుకు అంటే ఒక జార్జెట్ శారీ వచ్చి అరౌండ్ ఒక 600కి అలా వచ్చేస్తుంది. ఆఫ్ ప్రైస్ కాబట్టి 300. అది మనం స్టిచ్చింగ్కి ఇచ్చి మంచిగా చేయించుకుంటే నెంబర్ 1 డ్రెస్ అయిపోద్ది అనిపించింది. అండ్ సూట్ కేసెస్ అండ్ లగేజీ బ్యాగ్స్ మీద కూడా మంచి ఆఫర్ నడుస్తుంది. మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి. అందులో అమెరికన్ అని అవన్నీ అలా ఉన్నాయన్నమాట. అన్నీ కూడా 30% అని, 40% అని, 50% అలా ఉన్నాయన్నమాట. ట్రావెల్ బ్యాగ్స్ చూసాము, క్వాలిటీ కూడా మంచిగా అనిపించింది. ఇంకా అలా ముందుకు వెళ్తే డోర్ మ్యాట్స్ కానీ, కార్పెట్స్ కానీ ఇవన్నీ కూడా టవల్స్ ఇవన్నిటి మీద కూడా ఆఫర్లు నడుస్తున్నాయి. రగ్గులు, దుప్పట్లు ఇవన్నీ కూడా చూస్తూ వెళ్తున్నాను అనమాట. సో ఇంకా మెయిన్గా మెన్కి ఏదైనా పండుగల టైంలో పంచలు అవి కట్టుకోవాలనుకుంటారు కదా, వాటి మీద కూడా ఆఫర్లు బాగున్నాయి. అండ్ టవల్స్ అవి అయితే మాత్రం మెత్తగా చాలా క్వాలిటీగా అనిపించినాయి. అండ్ శీతాకాలం వచ్చేసినాయి, అందరం రగ్గుల మీద పడతాం కదా, రగ్గులు కూడా 50% ఆఫ్ అలా ఉన్నాయి. డోర్ మ్యాట్స్ కానీ, నార్మల్గా కార్పెట్స్ కానీ ఇవన్నీ కూడా ఆఫ్ ప్రైజెస్కే ఉన్నాయి. వీటి మీద కూడా 2000 అలా పెడితే మంచిగా కార్పెట్ అనేది కూడా వస్తున్నాయి. అండ్ పిల్లోస్ కూడా 50% ఆఫ్ ఉన్నాయి. అండ్ చెప్పుల కలెక్షన్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. షూస్ కానీ, డైలీ వేర్ స్లిప్పర్స్ కానీ, పార్టీ వేర్ కానీ, మెన్కి అండ్ సేమ్ యాజ్ వెల్ లేడీస్కి, పిల్లలకి కూడా మొత్తం కలెక్షన్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నది. మెయిన్గా కిడ్స్కి కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది. షూస్ కానీ, నార్మల్ డైలీ వేర్ యూస్ చేసే చెప్పులు కానీ, పార్టీ వేర్ కానీ అవన్నీ కూడా బాగున్నాయి. అండ్ షూ వచ్చేటప్పటికి ఒక 600కి మంచి షూ వచ్చేస్తున్నాయి అనిపించింది. ఇంకెక్కువగా అయితే అబ్బాయిలుగా అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. క్రాక్స్ అని, బెల్ట్ చెప్పులు అంటాం కదా, అవన్నీ కూడా మోడల్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఈ చెప్పుల మీద కూడా అరౌండ్ ఒక 40%, 30-50 ఇలానే ఆఫర్స్ ఉన్నాయన్నమాట. చూడండి అసలు ఎంత కలెక్షన్ ఉందో.
ఇంకా కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్కి వెళ్ళిపోదాము. ఇంకా వాటర్ బాటిల్స్ కానీ, ఏదైనా డబ్బాలు లాంటివి కానీ, ప్లాస్టిక్ డబ్బాలు కానీ, స్టీల్ ఐటమ్స్ కానీ, ఇవన్నిటి మీద కూడా మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి. బాక్సెస్ అవి కూడా, ఈ చిన్ని బాక్స్ భలే నచ్చింది. 39 రూపీస్కి 3 బాక్సులు అంటే బెస్ట్ అనే అనిపించింది నాకు. చిన్న చిన్నగా కర్రీస్ అవి వేసుకెళ్ళడానికి అవి కూడా, హాట్ బాక్సెస్ అవన్నీ కూడా మంచిగా అనిపించినాయి. గ్రోసరీ ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి.
చూసారు కదా అసలు గాజు ఐటమ్స్ అవన్నీ ఎలా ఉన్నాయో, అన్నిటి మీద ఆఫర్లు ఉన్నాయి కాబట్టి అరౌండ్ ఒక లిక్విడ్లు కానీ వాషింగ్ మిషన్ లిక్విడ్లు కానీ ఇవి అన్నిటి మీద కూడా కంపేర్ చేస్తే 100 రూపీస్ దాకా డిఫరెన్స్ వస్తుంది. అలానే ఓట్స్ ప్యాకెట్స్ కానీ కుర్కురే ప్యాకెట్స్ అవన్నీ ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయన్నమాట. ఐటమ్స్ దగ్గర నేను ఆఫర్స్ చూడడం అనేది ఇదే ఫస్ట్ టైం. 1/1 ఆఫర్ అంటే నార్మల్గా 10%, 20% అలా తెలుసు. బట్ 1/1 బై 1 గెట్ 1 ఆఫ్లో పెట్టి అండ్ ఆ పెట్టిన వస్తువు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ప్లేట్ వచ్చి 70 రూపీస్ ఉంటే బై 1 గెట్ 1 35 రూపీస్ పడుతుంది. అలా ఆఫర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనిపించింది. స్టీల్ ఐటమ్ కంచం ఒకటి కూడా 339 చూశాను. ఆ 339 అంటే 1+1 ఆఫర్, అది కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో స్టీల్ ఐటమ్స్ మాత్రం భలే అనిపించినాయి నాకు. స్టీల్ డబ్బాలు ఇవన్నిటి మీద ఆఫర్ మంచిగా అనిపించింది. కంపేర్ చేసి చూస్తున్నా అనమాట. అండ్ మిక్సీలు, ఎయిర్ ఫ్రైయర్ అవన్నీ కూడా హాఫ్ ప్రైస్కే ఉంది. ఈ గిన్నె ఏమో ఇంత ఉంది, ఇడ్లీ అయ్యి కలుపుకోవడానికి బాగుంటుందని చూశాను. 299 రూపీస్ పడింది. అండ్ దేవుడి దగ్గర సామాన్లు అన్నీ కూడా ఇవి కూడా చాలా కలెక్షన్ ఎక్కువగానే ఉంది. అండ్ ఆఫర్ అవి కూడా బాగానే అనిపించింది, రీజనబుల్గానే అనిపించింది. ఇంకా కుక్కర్లు అవి కూడా చూశాను. కుక్కర్ వచ్చేసి మంచి మంచి కంపెనీలే, పీజియన్ అని ఇలా ఉన్నాయి. వీటి మీద కూడా అమౌంట్ అనేది బాగా తగ్గే ఉంది. సో మంచిగా చూసి గ్రాసరీస్, బియ్యాలు కానీ అవన్నీ కూడా సో మనం మంచిగా వెళ్ళి ఒక ప్లేస్లో ఒక ఐడియాతో వెళ్తే ఏం తీసుకోవాలి, ఇంట్లోకి కావాల్సినవి కానీ బట్టలు కానీ ఇవన్నీ కూడా అనుకుని వెళ్తే మాత్రం మంచిగా వర్త్ ప్లేస్ అని చెప్తాను నేనైతే. మీ అందరికీ కూడా ఈ వీడియోలో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.